పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన సువార్తలను నమ్మలేని దశ. ఈ మధ్య మీరు చూశారు కదా, దాదాపు 2 వారాల నుంచి ఒక గందరగోళ పరిస్థితి క్రైస్తవ్యంలో. కొద్ది మందిలో, అందరు కాదులేండి, ఎవడూ పట్టించుకోవట్లేదు, కానీ కొంతమంది మేమే మహాజ్ఞానులం, అవునా కదా, మేమే అసలైన సువార్థికులం, బైబిల్ ప్రొఫెసర్లం, ఇంటర్నేషనల్ స్పీకర్స్నమని ఎవడైతే తను తాను హెచ్చించుకొనుచు యేసుక్రీస్తు మీద వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏంటయ్యా అని అడిగితే మీ అందరికీ తెలుసు. ఏం చెప్తున్నారంటే, నో ఆయన ఆది సంభూతుడు కాదు, ఆయన స్వయంభువుడు. అంటే దేవుడు ఎలాగూ స్వయంభువుడో యేసుక్రీస్తు కూడా స్వయంభువుడే. రెఫరెన్స్ చూపించమంటే మాట్లాడేవాడు, రెఫరెన్స్ ఉండదు అలా. పరిశుద్ధుడు 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 అని పరమందు దూతల చేత, ఇహమందు సర్వ మానవాళి చేత, సకల సర్వ వ్యవస్థలలో, సర్వ వేళలలో నిత్యుడై నిత్యము స్తుతింపబడుతూ ఆరాధింపబడుతున్నటువంటి మహాదేవుడైన మన కన్నతండ్రికి, మన ప్రభు రక్షకుడు, నిరంతరము యాచకుడుగా ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే, నిత్యుడగు ఆత్మ ద్వారా మనందరి తరపున వేవేల కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తును దేవుని కుమారుడని నమ్మి, ఆయన పరలోకములో నుండి భూలోకానికి నశించిన వారిని, తప్పిపోయిన వారిని వెదికి రక్షించడానికి వచ్చాడని నమ్మి, దేవుని ప్రియకుమారుడని హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొని, దేవుని వాక్యాన్ని విని నేర్చుకొని ప్రకటించడానికి సంసిద్ధులైనటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు అధికారంలోనే నా వందనాలు, శుభములు, శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, క్రీస్తును గురించిన జ్ఞానము, జ్ఞానమైన క్రీస్తును గురించి ఇశ్రాయేలీయులు మొదలుకొని నేటి వరకు ప్రపంచ మానవాళి సాతాను తంత్రములకు బలై ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఆయన ఈ లోకమందు ప్రవేశించి అమ్మ కడుపులో నుంచి వచ్చి 8వ రోజున సున్నతి చేయడానికి, దేవాలయంలో మొక్కుబడి చెల్లించడానికి వెళ్ళినప్పుడు, ఆ క్రీస్తు రక్షణ కోసం, లేదా ఆ జీవాన్ని చూడడం కోసం, ఆ రక్షణను కన్నులారా చూడడం కోసం ఒక వ్యక్తి ఎదురు చూస్తున్నాడు. అతని పేరు సిమియోను. ఆయన ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయము, ఇక్కడ రాసుకోండి, అండర్లైన్ చేసుకోండి, 34వ వచనము. ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపరచబడినట్లు తిరిగి లేచుటకును చాలమ్మా. ఆయన ఈ లోకానికి వచ్చినప్పటి నుంచి వెళ్ళి ఏమైందట, వివాదాస్పదుడుగానే కనబడుతున్నాడు. ఈ మధ్య మీరు చూశారు కదా, దాదాపు 2 వారాల నుంచి ఒక గందరగోళ పరిస్థితి క్రైస్తవ్యంలో. కొద్ది మందిలో, అందరు కాదులేండి, ఎవడూ పట్టించుకోవట్లేదు, కానీ కొంతమంది మేమే మహాజ్ఞానులం, అవునా కదా, మేమే అసలైన సువార్థికులం, బైబిల్ ప్రొఫెసర్లం, ఇంటర్నేషనల్ స్పీకర్స్నమని ఎవడైతే తను తాను హెచ్చించుకొనుచు ఫేస్బుక్లోను, యూట్యూబ్లోను, లేకపోతే వాట్సాప్లో రేటింగ్లు పెంచుకొని డబ్బులు సంపాదించాలనే దుర్బుద్ధితో యేసుక్రీస్తు మీద వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏంటయ్యా అని అడిగితే మీ అందరికీ తెలుసు. యేసు ప్రభువుకు పరలోకంలో ఉనికి లేదని ఒకడు, ఆయన ఉనికి ఎక్కడ ప్రారంభమైందట,
మరియమ్మ కడుపులోనే ఈ లోకంలో పుట్టినప్పటి నుంచే ఆయన ఉనికి ప్రారంభమైందని ఒకడు చెప్తాడు. ఆలోచన చేయాలి. దీన్ని కౌంటర్ చేయడానికి కొందరు ప్రయత్నిస్తారు. పరలోకంలో పుట్టలేదు అంటే పుట్టాడు ఆయన నిత్యుడని ఒకడంటాడు. పరలోకంలో పుట్టలేదు బట్ నిత్యుడట. అంటే దేవుని లాంటి వాడు దేవుడే, ఆయన స్వయంభువుడు అంటాడు ఒకడు. బైబిల్లో ఆయన గురించి ఏమున్నదంటే ఆది సంభూతుడు అంటే మొదట పుట్టినవాడు, ఈ సృష్టి కన్నా మొదట పుట్టినవాడు అని బైబిల్లో ఉంటే ఆది సంభూతుడు అనే అర్థం తెలియని ఏమనాలంటే నాకు కోపం వస్తుంది. కానీ అపవాది సంబంధులు ఏం చెప్తున్నారంటే నో ఆయన ఆది సంభూతుడు కాదు, ఆయన స్వయంభువుడు. అంటే దేవుడు ఎలాగూ స్వయంభువుడో యేసుక్రీస్తు కూడా స్వయంభువుడేనట. రెఫరెన్స్ చూపించమంటే మాట్లాడేవాడు, రెఫరెన్స్ ఉండదు వాళ్ళకి. ఇలాగ మనం ఆలోచించిపోతుంటే అయ్యా దేవుడు ఆయనను కన్నాడు, దేవుడు యేసు ప్రభువుని గురించి సొంత కుమారుడు అని రాయించాడు అంటే కన్నాడా? ఎప్పుడు కన్నాడు, ఎలా కన్నాడు అంటాడు ఒకడు వచ్చి. ఎందుకు? వీడు కనడం అలవాటైంది కదా, భార్యాభర్తలు కలుసుకొని కనాలి కదా. వీడి నీతిలోనికి యేసు ప్రభు దేవుని నీతిని లాక్కొచ్చి దేవుడు కనాలంటే మరి దేవుడికి భార్య ఉండాలిగా, అవునా కదా? దేవుడికి భార్య ఉండాలి, ఎలా కన్నాడు అంటాడు ఒకడు. ఓకే, ఎవరో ముస్లింలు అడిగితే అది వేరే ప్రశ్న, హేతువాదులు అడిగితే అది వేరే సమస్య. కానీ క్రైస్తవుడు అడగడమే దౌర్భాగ్యపు స్థితి. అరే నువ్వు కనడం వేర్రా, దేవుడికి అనే పద్ధతి వేరు, దేవుని నీతి. అందుకే యేసుప్రభు వచ్చి మొట్టమొదటి చెప్పిన మాట అంటే మీరు దేవుని నీతిని, రాజ్యాన్ని వెతకండి. మీ సొంత నీతితో దేవుణ్ణి ఆలోచించి దేవుని మీ సొంత ఆలోచనలోకి లాక్కోవద్దని చెప్పాడు. ఇలా ఎన్నిసార్లు చూసినా ఎవడి మనసులో ఏది పుడుతుందో, లేదా ఫారెన్లో నుంచి ఏ చెత్త సరుకు దిగుతుందో, అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీలో ఈ చెత్త సరుకు అంతా అక్కడ పుడుతుంది. దౌర్భాగ్యులందరూ అక్కడే ఉన్నారు. ఎందుకంటే ఈ దేశాలలో జ్ఞానవంతులుగా చెప్పబడుతున్న వాళ్ళంతా మళ్ళీ యూదులే. ఆ యూదులు ఎవడయ్యా అంటే యేసుక్రీస్తును వ్యతిరేకించేవాడు. ఖచ్చితంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యేసు ప్రభును కాదని సిలువేసినాడు. ఇప్పటికీ మీరు మన మధ్యలో ఈరోజు ఎక్కువైతున్నారు. మెస్సియానిక్ జ్యూస్ అని, నోవాయిట్ జ్యూస్ అని, అబ్రహాం అకౌంట్ జ్యూస్ అని, అవునా కదా? మోషేకు సంబంధించిన వాళ్ళని, క్రీస్తుకు సంబంధించిన వాళ్ళని, చివరికి మనము సర్వసత్యములోనికి నడిపింపబడిన క్రీస్తు వాక్యానికి సాక్షులము. అంటే దేవునికి, క్రీస్తుకు, వాక్యానికి అందరికీ మనం సాక్షులు. ఎందుకంటే దేవుడు ఉన్నాడని నమ్మాలి, యేసు ప్రభు దేవుని కుమారుడని నమ్మాలి, కన్నాడని నమ్మాలి, ఈ లోకానికి పంపాడు, యేసుక్రీస్తుని ఈ లోకానికి దేవుడు పంపాడని నమ్మాలి. అలాగే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆయన ఎవడు చూడలేదు, అవునా కదా? మీరు ఆలోచన చేస్తే పావురము ఆకారంలో కూడా ఆయన లేడు. ఏ రోజు కూడా లోకము ఆయనను చూడలేదు. ఎవరిని? పరిశుద్ధాత్మను చూడలేదు, దేవుని కూడా చూడలేదు. కానీ చూసింది ఎవరినయ్యా అంటే నిరాక్షేపముగా దైవభక్తి గుర్తున్న మర్మం ఏంటంటే ఆయన అంటే వాక్యమైన క్రీస్తు సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. అంటే యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు, పంపబడ్డాడని నమ్మనివాడు క్రీస్తు విరోధుడు. అంటే వాడు ఉల్టా మనల్ని ఏమంటాడంటే మీరే తప్పుడు బోధకులు, మీరే యెహోవా సాక్షులు అని మన మీద నెట్టాడు. అందుకే ఈ గత వారంలో ఛాలెంజ్ అంటే ఛాలెంజ్. ఒకడంటాడు ఇట్లా చిటికలేసి 2 నిమిషాల్లో ఓడిస్తానంటాడు. ఎవరనుకుంటున్నారు వీళ్ళంతా? నేను రాసిన పాఠాలు, నేను చెప్పిన పాఠాలు నేర్చుకొని ఒక యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిన దుర్మార్గులు వీళ్ళంతా.
ఆలోచన చేయాలి మనం. ఎందుకంటున్నాను అంటే నేను రాసిన పుస్తకాలు చదివి బీబీటీహెచ్ ఎంబీటీఎస్ పాస్ అయిన వాళ్ళు వీళ్ళంతా. నా మీద ఈరోజు ఎవడైతే వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నాడో, తిరుగుబాటు చేస్తున్నారో వీళ్ళంతా ఆలోచన చేయాలి మీరు. అందుకే యేసుక్రీస్తు యొక్క ఉనికిని గురించి, యేసుక్రీస్తు యొక్క జన్మను గురించి, జన్మదినాన్ని గురించి, పుట్టుకను గురించి అసలు ఈరోజు క్రైస్తవుల మధ్య వాదోపవాదాలు, చర్చలు అవసరమా? ఎందుకంటే దీని మీదనే అవసరం. ఏదైతే మన విశ్వాసానికి సంబంధం లేదో, మనకు అవసరం లేదో దాని వైపు మళ్లించడమే సాతాను యొక్క తంత్రాంతరం. అందుకే యేసుక్రీస్తుని గురించి అసలు పరలోకంలో పుట్టాడా, భూలోకంలో పుడితే ఎప్పుడు పుట్టాడు, పరలోకంలో పుడితే ఎప్పుడు పుట్టాడు, ఇది మనకు అవసరమా? ఇది క్రైస్తవ విశ్వాసానికి ఏమైనా మూలమా? యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత మొట్టమొదట క్రైస్తవులకు, శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటిది? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మీరు సువార్త చెబితే ఆ సువార్తను నమ్మి బాప్తిసం తీసుకున్న వానికి రక్షింపబడతాడు, నమ్మని వానికి. మరి ఈరోజు ఈ జనాలు సువార్త చెప్పకుండా, వాళ్ళకు బాప్తిసం ఇవ్వకుండా సువార్త కానిది చెప్తున్నారు అంటే మనం ఆలోచించాలి. ఈ విషయంలో మీ అందరికీ తెలుసు, నేను ఉద్యోగం చేసేటప్పుడు ప్రతి నెల కొన్ని వేలు ఖర్చు పెట్టి ఈ అవిభక్త ఆంధ్రప్రదేశ్లో దాదాపు 100 సెమినార్లు పెట్టాను. సొంత డబ్బులు పెట్టి, సొంతంగా మనం ఖర్చులు పెట్టి ప్రయాణం చేసి ప్రతి పాస్టర్ల సెమినార్లో అడిగాను సువార్త అంటే ఏంటిది అని. 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న రెవరెండులు కూడా సువార్త అంటే ఏమంటారు దాన్ని? సువార్త అంటే మంచి వార్త, శుభవార్త, క్రీస్తుని గురించిన వార్త. అసలు బైబిల్లో ఉన్నది చెప్పండి అంటే ఒకటి చెప్పడు. ఎందుకంటే బైబిల్ను చదవరు. ఎవడో ఫారెన్ నుంచి దిగ్గానే వాడు చెప్పింది రాసుకుంటాడు, మళ్ళీ అదే చెప్తాడు తప్ప ఆ సంగతి బైబిల్లో ఉందా అని పరిశీలించే ఓపిక లేని బోధకులు, అంటే పరాన్న జీవులే ఎక్కువైపోయారు. ఎందుకంటే ఎక్కడ మీటింగ్ పెడితే ఛార్జీలు ఇస్తారా, ఫుడ్ ఉంటుందా, గిఫ్ట్ ఉంటుందా, దీనికోసమే పాస్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు తిరుగుతున్నారు దేశం అంతా. నా ఆత్మ రక్షింపబడాలి, నా సంఘం రక్షింపబడాలనే ఆలోచన లేదు. నా ఆస్తులు ఎలా పెరగాలి, నా కుటుంబం ఎలా బాగుపడాలి, నేను ఎలా ఈ లోకంలో సుఖాన్ని అనుభవించాలనే ఆశయముతో బైబిల్ పట్టిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అందుకే మనం చెప్తున్నాం నెక్స్ట్ 2వ తారీఖు ఏంటంటే మార్కెటింగ్లో పాస్టర్లు, టార్గెట్లో క్రైస్తవులు. అందుకే ఈరోజు నేను ఎంతమందిని అడిగినా, 100 సెమినార్లు అడిగినా ఒక్కడు లాస్ట్కు కొందరు ఏమన్నారంటే క్రీస్తుని గురించిన వార్త అంటే సార్ యేసుప్రభు జన్మం, మరణం, సమాధి, పునరుత్థానం. అమ్మయ్య కొంతవరకు రైట్ వచ్చినావు బాబు, కానీ సువార్తలో, క్రైస్తవుడు ప్రకటించవలసిన సువార్తలో యేసు జన్మం గురించి లేదు, యేసు పుట్టుక గురించి లేదు. ఇలా లేఖనాలని పరిశోధించి పరిశీలించి విశ్వాసాన్ని కాపాడుకోలేని దౌర్భాగ్యులు లక్షల మంది దైవజనులుగా, ప్రొఫెసర్లుగా, డైరెక్టర్లుగా, డిప్యూటీ డైరెక్టర్లుగా, ప్రిన్సిపాల్స్గా చాలామంది అవుతున్నారు. అందుకే నా బాధ అంతా. తెసలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలు. ఇంపబడిన సహోదరులారా, ఆత్మ మనలను పరిశుద్ధపరచుట వలనను, అసలైంది నీ బైబిల్లో మిస్ అయిపోయినట్టుంది.
సత్యమును నమ్ముట వలన కొన్ని బైబిల్లో ఈ వచనాలు ఎగరగొట్టాడు బిఎస్ఐ వాడు. సత్యము అంటే వాక్యము అంటే క్రీస్తు, అంటే క్రీస్తుని గురించిన వార్త సువార్త. శుభవార్త కాదు, సువార్త. శుభవార్త వేరు, సువార్త వేరు. అవునా కదా? కనుక ఎల్లప్పుడూ దేవునికి తాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నామో. ఏం చెప్తున్నాడు? ప్రపంచ క్రైస్తవ్యాన్ని ఎలా పిలిచాడట యేసుక్రీస్తు దేవుడు? సువార్త. ఎవడు సువార్త విన్నాడో వాడు రావాలంతే యేసుక్రీస్తు దగ్గరికి. సువార్తలు ఏముంది? మరొకసారి మనకు జ్ఞాపకం చేసుకుంటే, లేఖనముల ప్రకారము క్రీస్తు మనుషులందరూ మన పాపముల నిమిత్తము మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినమున దేవుని చేత లేపబడ్డాడు. దిస్ ఈజ్ గాస్పల్. సో మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాను. ఆల్రెడీ మీకు పిలుపు వచ్చేసింది. ఈరోజు ఈ ప్రసంగం విన్న వాళ్ళందరికీ పిలుపు వచ్చేసినట్టే. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించాలి, వీళ్ళు చెప్పింది ఏంటిది అంటే మరణ సమాధి. యేసు ప్రభువుడు ఏం చెప్పాడు? ప్రభు బల్ల తీసుకునేటప్పుడు ఏమన్నాడు? నా మరణాన్ని ప్రచురించండి అన్నాడే తప్ప నా జన్మదినాన్ని ప్రచురించండి, నా ఉనికిని ప్రచురించండి, నేను ఎక్కడ పుట్టానో చర్చ చేయండి, సవాళ్ళు విసురుకోండి, చచ్చిపోండి అని చెప్పలా. అర్థమైందా లేదా? ఏం చదువుతున్నారో బైబిల్ని అర్థం కాదు, కానీ సవాళ్ళ మీద సవాళ్ళు అంటున్నారు. నేను 20 ఏళ్ళ కిందనే ఛాలెంజ్ వీరుడు నాకు నేర్పించినోడే, ఆయనకే చెప్పాను, సవాళ్ళు పనికిరావు, ఛాలెంజ్లు ఎవడు చేయకూడదు, ఎవడు చేసినా వినడు. క్రైస్తవుడితో సవాల్ చేసే పరిస్థితి లేదు. నిజంగా క్రైస్తవుడితో చర్చ చేయొచ్చు, కానీ అది కూడా ఇప్పుడు నడవట్లేదు. కానీ శాస్త్రవేత్తలకు సవాల్ అంటాడు, హిందువులకు సవాల్ అంటాడు, ఒకడు ముస్లింలకు సవాల్ అంటాడు. ఇది ఖచ్చితంగా ఏ క్రైస్తవుడు చేయకూడదని కరపత్రం రాసి ప్రసంగం చేసి యూట్యూబ్లో పెట్టి పంపించాడు. అప్పటి నుంచి కొంచెం సవాళ్ళు తగ్గినాయి. అర్థమైందా లేదా? నేను రక్షణ టీవీలోకి వెళ్ళినప్పుడు కూడా మొట్టమొదటే చెప్పాను, నేను డిబేట్ చేయను, డిబేట్ చేయడానికి రాలేదు. ఎందుకు వచ్చాను? నువ్వు ప్రశ్న అడిగితే నేను సమాధానం చెప్తాను. అంటే నువ్వు ప్రశ్న అడిగినావు అనుకో, నా సమాధానం చెప్పేంత వరకు టైం ఇవ్వాలి. వాడేం చేశాడు? తెలివిగా ప్రశ్న మీద ప్రశ్న వేసి ఊపిరాడకుండా చేస్తే నేను అసలే డిబేట్కి రాలేదురా భయ, నేను కామైపోయాను. నువ్వు మాట్లాడకుండా నీకు చెమటలు పట్టాయని ఒకడంటాడు, నువ్వు సమాధానం చెప్పుకుంటా పారిపోయావని ఒకడు కామెంట్లు. దరిద్రులు వీళ్ళంతా, దౌర్భాగ్యులు వీళ్ళు. ఆ నెలలో నాకు షుగర్ 4 అయితే అంటే లో అవుతుంది. 4 తర్వాత ఏమైనా తినకపోతే చెమటలు వస్తాయి షుగర్లో అయినోనికి. నా పరిస్థితి అదే. అక్కడ అనవసరంగా టెన్షన్ ఫీల్ అయ్యాను. ఎందుకు? వీళ్ళు మార్చేశారు, సిస్టమే మార్చేశారు. అందుకని కోపం వచ్చింది, అందులో టెన్షన్, అందులో బీపీ, ఇన్ని ఉంటాయి పరిస్థితి. అది అర్థం కాని భ్రష్టులు ఏమంటున్నారంటే అక్కడే ఓడిపోయాను ఇంకేం మాట్లాడతావు అంటాడు. ఓడిపోయానని ఎవడన్నా డిక్లేర్ చేసిండా? అందుకే చెప్తున్నాను, అసలు అలాంటి డిబేట్లు మళ్ళీ వచ్చేవారు. నెక్స్ట్ వీక్ అన్న తప్పైపోయింది, నిన్న నీకు సమయం ఇవ్వలేదు, ఈ వారం రండి అని. పాప ఆయన చనిపోయాడులే. మళ్ళీ ఫోన్ చేసినా కానీ నేను రానిక, ఒక్కసారి చాలు నాకు దెబ్బ తాకింది, మీరున్నంతకాలం మీ టీవీకి రానిపో అన్నాను. అంత జాగ్రత్తగా బైబిల్ తెలిస్తే మాట్లాడాలి. లేకపోతే పనికిమాలిన చర్చలు, పనికిమాలిన డిబేట్లు చేయకూడదు. క్రైస్తవుడు ఎవరితో చేయకూడదు. ఎందుకు చెప్తున్నాను? ఇప్పుడు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఆయన ఉన్నాడు, ఇది చెప్పొచ్చు. స్వస్థతలు, అవునా కదా? ప్రార్థిస్తే స్వస్థతలు లేవు, అవునా? సంఘంలో స్త్రీ మాట్లాడకూడదు, రకరకాల రూల్స్ పెట్టాడు. ఇప్పుడు పెంతెకొస్తేనే ఒప్పించగలడా? చర్చ చేస్తే ఒప్పుకుంటాడా? పెంతెకొస్తే ఆయన ఒప్పుకోడు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఆయన ఒప్పుకోడు. ఒక హెబ్రోన్ అతను మరి ఒక అతనితో ఒప్పుకుంటాడా?
ఎవడు తగ్గేదే. కాబట్టి చర్చలు వేస్ట్. అందుకనే యేసుక్రీస్తు యొక్క ఉనికిని గురించిన చర్చ అవసరమా, వాదోపవాదాలు అవసరమా? ఈరోజు కంపు చేసి అన్యజనుల మధ్య క్రీస్తును కన్న దేవుణ్ణి కూడా అవమానపరుస్తున్నారు ఈరోజు. అందుకే ఈ మాట చెప్పాను. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు క్రీస్తు జన్మను గురించి ఎందుకు చెప్పలేదు, ఇది సువార్తలో భాగంగా ఎందుకు చేర్చలేదో తెలుసా? ఆయన బోధించిన విధానం అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 26-22. సహాయము పొంది ఏంటండి శ్రమపడి క్రీస్తు మృతులలో నుండి పునరుత్థానము అంటే అదే శరీరముతో అక్షయ శరీరంగా మార్చబడి లేవటం అనేది పునరుత్థానం. ఇప్పుడు లాజరు చచ్చిపోయాడు, మళ్ళా సేమ్ శరీరంతో రక్తమాంసములు గల శరీరంతో నడిచి వచ్చాడు కనుక దాన్ని పునరుత్థానం అనలేదు. చాలామంది కదా, పేతురు అదే దోర్కాన అమ్మాయిని కూడా లేపుతాడు, లేకపోతే ఏలియా లేపుతాడు ఒక బాబుని. అవునా? అవన్నీ పునరుత్థానాలు కావు. ఈ శరీరము రక్తమాంసములు గల శరీరము అక్షయ శరీరముగా మార్చబడి లేచింది మొట్టమొదటిగా యేసుప్రభు ఒక్కడే. అందుకే మృతుల పునరుత్థానము పొందువారిలో మొదటివాడు అంటే ఆది సంభూతుడు. అన్యజనులకును నూనని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏవియూ చెప్పక అల్పులకును ఘనులకును సాక్ష్యమిచ్చుచుంటిని. ఇది పౌలు బోధ వెనకాల ఉన్న మూలం. సువార్త వెనకాల ఉన్న మూలం ఏంటి అంటే ప్రవక్తలు కానీ పాత నిబంధనలో ఉన్న దైవజనులు ప్రవక్తలు ఏవైతే చెప్పారో అవే నేను చెప్పాను తప్ప వాటికి భిన్నంగా నేను చెప్పలేదన్నాడు. మరి ఇప్పుడు యేసు జన్మను గురించి ఏ ప్రవక్త అయినా వద్దన్నాడా? అంతే కదా, మరి ఆలోచించాలి కదా, ఎందుకు ఇలా జన్మను కలపలేదు? ప్రసంగి గ్రంథం సొలొమోను ఆయనను ప్రవక్త కాదని చాలామంది దౌర్భాగ్యులు అన్నారు, కానీ ఆయన కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవోక్తులు పలికాడు. ఇలా ఎవడు చెప్పిందో, ఎవడో అమెరికా వాడో లేకపోతే యూదుడో చెప్తాడు, సొలొమోను ప్రవక్త కాదు రాజు అన్నాడు అనుకోండి, వీళ్ళందరూ అదే పాట పాడతారు. అసలు బైబిల్లో ఉందా లేదా అనేది చూసుకునే అలవాటు ఈరోజు ఏ పాస్టర్కు లేని పరిస్థితి. ఎందుకంటే అంతా డబ్బు కోసం ఆశపడి, విదేశ ఎయిడ్స్ కోసం ఆశపడి వాడు చెప్పిన బోధనే చెప్పాలి తప్ప బైబిల్ బోధన చెప్పేవాళ్ళు కరువైపోయారు ఈరోజు. ప్రసంగి 7 సొలొమోను ప్రవక్త అయిన జ్ఞాని అయిన సొలొమోను. ఎందుకంటే ఈయన ప్రవక్త కాడు, ఈయన ప్రవచించలేదు అని ఆ యొక్క ఏంటిది సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు సొలొమోను ద్వారా పలికిన మాటలు తప్పు చేయాలని వీడి ఉద్దేశం. ఏం చెప్పాడు సొలొమోను ద్వారా? ఏం చెప్పాడో తెలుసా? పూర్వకాలమందు సృష్టి ఆరంభమున దేవుడు యెహోవా నన్ను కలగజేసెను, భూమిని దాని మైదానమును రమంతయు చేయకమును నేను పుట్టి తిని అన్నాడు. ఆ మాట్లాడింది యేసుప్రభు అంటే ఇటు కాదంటాడు. దానికి కాదనడానికి ఎన్ని తిప్పలు పడుతున్నారో చూడండి. ఇప్పుడు చూద్దాం, తర్వాత దాని దగ్గరికి వెళ్దాం. ప్రసంగి 7 మంచి పేరు మేలు ఒకని జన్మదినము కంటే ఇంతకీ ఈ ఒకని జన్మదినం ఏంటి, ఒకని మరణదినం ఏంటి? ఒకని మరణదినం వల్ల మేలెవరికి జరిగింది? ఇప్పుడు నేను చచ్చిపోతే మా ఇంటికి ఏమన్నా మేలా? మీకేమన్నా మేలా? కాబట్టి నా మరణం వల్ల ఎవరికి? నేను పుట్టినప్పుడు ఎవరికన్నా మేలు దొరికిందా?
నా గురించే గింతుంటే అసలైన గురించి అసలు ఆ వాక్యం ఎవరి గురించి రాశాడు అనుకుంటున్నారు సొలొమోను? యేసుక్రీస్తు ప్రభు జన్మదినము కన్నా ఆయన మరణ దినమున ఏం జరిగింది? ప్రపంచానికి మేలు దొరికింది, రక్షణ దొరికింది, పాప క్షమాపణ దొరికింది. అందుకే ఆయన మరణాన్ని గురించి ప్రచురించడమే ఈ ప్రపంచానికి మేలు అని పౌలు చెప్తున్నాడు, అపోస్తులు చెప్తున్నారు. యేసు ప్రభు కూడా చెప్పాడు, నా మరణాన్ని ప్రచురించండి రా బాబు, నా జన్మను గురించి మీరు మాట్లాడవద్దు. ఎందుకంటే నేను ఇక్కడ పుట్టినని కాదు, నేను పరలోకము నుండి దిగి వచ్చిన వాడను. ఎన్ని రెఫరెన్స్లు కావాలి? బోర్డు రెఫరెన్స్ చూస్తాను. నేను పరలోకము నుండి దిగి వచ్చి తిని, నా తండ్రి నన్ను ఈ లోకానికి పంపాడు. ఆయన పంపితే వచ్చాను. మీరు యోహాను సువార్త 6వ అధ్యాయంలో చదువుకున్నాం. నేను పరలోకము నుండి ఎందుకు దిగొచ్చాను? నా సువార్త విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన వాణ్ణి అంత్య దినాన్న లేపటానికి నేను దిగొచ్చాను. నేను పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. అంటే ఆయన పరలోకం నుండి దిగొచ్చాడు. 8వ అధ్యాయంకి వెళ్తే, నేను నా తండ్రి యొద్ద చూసిన సంగతులు, నేను నా తండ్రి యొద్ద ఉండి వినిన సంగతులు నేను మీకు బోధిస్తున్నానంటే అసలు ఆయన తండ్రి దగ్గర లేడు, పరలోకంలో లేడు. ఈడిపోదా ఇన్ని వచనాలు తప్పంటాడు ఈడు. అందుకే ఇప్పుడు మనము యేసుక్రీస్తును దేవుడు కన్నాడా లేదా? కీర్తనల గ్రంథంలో ఏమంటాడు? 2వ అధ్యాయం 7వ వచనం చదివితే, కట్టడలు నేను వివరించేదను అంటే దేవుడు నాకు ఇలాగూ సెలవిచ్చాను అని ఎవరు మాట్లాడుతున్నారు? దావీదా? కీర్తన రాసిన ఆయన? చూద్దాం ఒకసారి. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నా. నేను ఇడలేదు, ఇంకో దగ్గర ఉంటుంది. అది అపోస్తుల బోధలోకి వచ్చేస్తుంది. అది నేడు నేను నిన్ను కని ఉన్నాను అనే పదం ఎవరితో చెప్పాడు? ఈ దుర్మార్గులు ఏమంటున్నారంటే దావీదుతో చెప్పాడు, దావీదు తర్వాత ఆయన కొడుకు సొలొమోనుతో చెప్పాడు తప్ప అది యేసుక్రీస్తుని గురించి కాదని యూదుల వాదాన్ని ఈరోజు మన క్రైస్తవులు సపోర్ట్ చేయడం అన్యాయం, అక్రమం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో చెప్పిన 5వ అధ్యాయం 5 చదువుదాం. 1వ అధ్యాయం అందరికీ తెలుసు, 1:5లో ఉంటుంది, 5:5లో ఉంటుంది. 5:5 చదువుదాం మనం. నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడంటే ఎవరితో చెప్పాడు? యేసు ప్రభుతో. ఎవరు చెప్పారట? దేవుడు చెప్పాడు. మరి యేసు ప్రభుతో చెప్పిన దాన్ని ఈ బ్రష్లు ఏమంటున్నారు? దావీదుతో చెప్పాడు, యేసు ప్రభుతో కాదు. లేకపోతే ఆయన తర్వాత ఆయన కుమారుడు సొలొమోనుతో చెప్పాడు, యేసు ప్రభు కాదని ఎందుకు అంటున్నాడు? వాక్యం అంటే ఇందాక వాడి చదువు రాలా. నేడు నిన్ను నేడు అన్నాడంటే నేడెప్పుడు? ఎప్పుడైతే చెప్పాడో అప్పుడెప్పుడు? దేవుడు ఎప్పుడు అడిగినా నేడే అంటాడు. ఎందుకంటే ఆయనకు నేడే. ఎందుకంటే నిన్నుండదు, దేవునికి రేపు ఉండదు. నిన్నుండి రేపు ఉంటే ఆయన దేవుడు కాదు. నిన్న నేడు రేపు ఉండేది మనిషి. అర్థమైందా లేదా? అంటే ఎప్పుడు కన్నాడు? ఎప్పుడో కన్నాడు, డేట్ చెప్పలేదు. నువ్వెవడు అడగడానికి? ఎప్పుడు కన్నాడు, ఎక్కడ కన్నాడు, ఎలా కన్నాడు, అది తెలివి అన్నమాట. అంటే కోడిగుడ్డుకు ఈగలకే రకం అన్నట్టు. ఇదే సాతాను తంత్రం. ఈ సాతాను తంత్రానికి మనం బలి కాకూడదు. మన విశ్వాసంలో చంచలత్వంలో పడిపోకూడదు. విశ్వాసమందు స్థిరులై అపవాదిని ఎదిరించుడి. సో ఆయన కన్నాడంటే నమ్మవా? ఈజ్ ద ఫస్ట్ బోర్న్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. మొదట పుట్టినవాడు, ఆది సంభూతుడు. అంతేకాని స్వయంభువుడు కాదు. దేవుడు నన్ను ఈ లోకానికి పంపాడు. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చానని ఏ ఆత్మ ఒప్పుకొనదో అది క్రీస్తు విరోధమైనది. అంటే ఈ లోకానికి శరీరధారిగా వచ్చింది ఎవరు? దేవుని వాక్యమైన యేసుక్రీస్తు. అంతేకాని దేవుడు భూమి మీదకి రాలేదు, అవతారం ఎత్తి రాలేదు. ఆయన నరుడు కాడు. ఆయన చూసినోడెవడు ఇంతవరకు బ్రతకలేదు, బ్రతకడు కూడా.
బ్రతకకూడదు కూడా. మరి యేసు ప్రభువుని చూశారు కదండి, అవునా కదా? మానవ ఆకారంతో రక్తమాంసములతో మనుషులో కనబడ్డవాడు దేవుడు కాదు. ఇట్ ఇస్ స్టేట్మెంట్, ఫైనల్ బైబిల్ ఇచ్చిన స్టేట్మెంట్. ఇప్పుడు మనకు అవసరం ఏంది? యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడో, ఎక్కడ పుట్టాడో, పరలోకంలో పుట్టాడో, అవునా కదా? భూమి మీద ఎక్కడ పుట్టాడో కూడా రాయించలేదు. మీకు క్రిస్మస్ రోజు చెప్పాను చాలాసార్లు. లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. నేను గనుక కుమారుణ్ణి కానీ పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున పశువుల తొట్టిలో, బైబిల్లో ఎక్కడ పుట్టాడో చేసి రాసి పెట్టాడా? ముందే కనేసింది, కన్న స్థలము బైబిల్లో రాయబడలేదు. కన్న తర్వాత శిశువుని తీసుకెళ్ళి పొత్తిగుడ్డలతో చుట్టి సత్రం దగ్గరికి వెళ్తే సత్రంలో వారికి హౌస్ఫుల్. ఒక ఆయన అంటాడు మహాజ్ఞాని అంట, గుర్తు చేసుకోండి మీరు. నేను ఒక ఆయన నాకు పంపితే యేసు ప్రభు పుట్టిన దినం రాయబడి ఉంది, ఆయన పుట్టిన దినం డిసెంబర్ 31 కనుకనే, అవునా కదా? 25 కనుకనే 8వ రోజున సున్నత్ చేయడానికి తీసుకెళ్లారు కనుక జనవరి 1 సున్నత్ చేసింది, జనవరి 1 పుట్టింది. అది రాసిందంటాడు. ఎక్కడ రాసిందట? హేరోదు బిల్డింగు తవ్వితే అక్కడ కట్టలు కనబడ్డాడు. ఆ కట్టల్లో యేసు ప్రభు జన్మదినం రాసిందట. ఆహా, నీ తెలివికి జోహార్. ఎందుకంటే అక్కడ రాసినది ఇక్కడ ఎందుకు రాయలేదు? అవునా కదా? అక్కడ రాయబడలేదనడానికి సాక్ష్యాధారం బైబిల్లో ఉంది. ఏమని? డేట్ తెలిసి ఉంటే ఎవరోది ఏం చేసేవాడు? ఆ డేట్న పుట్టోళ్ళని చంపేవాడు. కానీ ఎంతమంది చంపాడు? 2 సంవత్సరాల లోపు ఉన్నాడంటే అసలు డేట్ రాయబడలేదు. ప్రజాసంఖ్యలో డేట్ రాయించలేదు. కేవలం బెత్లెహేమ్ అనే రాశాడు తప్ప బెత్లెహేమ్లో సత్రంలో పుట్టాడా, పశువుల పాకలో పుట్టాడా రాయించలేదు. ఖాళీ పశువుల తొట్టిలో. ఇప్పుడు మనోళ్ళు అయితే అబ్బా యెరూషలేములో సందడి, పశువుల పాకలో సందడి అట. ఎంత బాగుంటుంది అంటే వీడి క్రిస్మస్ కావాలి. మరి బైబిల్లో క్రిస్మస్ గురించి లేదు, ఆయన జన్మదినాన్ని జరుపుకుంటారని లేదు. ఏముంది? మరణాన్ని ప్రచురించండి అని ఉంది. ఈ జయుడు బైబిల్లో లేని దాని గురించి మండల పాస్టర్స్ అసోసియేషన్ కలిసి గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి క్రిస్మస్ చేయిస్తుంది. ఎందుకంటే సాతాను సామ్రాజ్యం. ప్రతి ఒక్కడంటే నీకేం పోయే రోగమే, అందరు ఇంతమంది ఇలా చెప్తుండే, నువ్వొక్కనివే ఇలా చెప్తున్నావేంటి? నేను సత్యం చెప్పడానుకున్నా. పోనీ యేసుక్రీస్తు మరణించలేదు, చర్చిద్దాం రమ్మని ఎవడు రాడు. ఎందుకంటే దానికి అది ఏమంటారు, అది లూకా సువార్తలో రాసింది ఏంటిది? పడుటకు లేచుటకు వివాదాస్పదమైన గుర్తేం లేదు మరణంలో. అందుకని మరణాన్ని ప్రచురి పుట్టుక దినాన్ని గురించి, పుట్టుకని గురించే వివాదాస్పదం బయలుదేరింది కాబట్టి దాని గురించి మాట్లాడకండి. ఉనికుందా లేదా నీకెవడరా? బైబిల్ ఇన్ని సాక్ష్యాలు చెప్పినా పరలోకం నుంచి రాలేదంటాడు, పరలోకంలో లేడంటాడు. నేను నిన్ను కని ఉన్నాంటే కనడం అంటే అది కాదు. వీడికి ఎవడు చెప్పాడు? బైబిల్లో ఉందిగా కన్నాను అని. నేను పుట్టి తిని అని యేసుప్రభు అన్నాడే, అంటేదా? యోహాను సువార్త 18:38. ఎందుకు యోహాను రాశాడంటే సామెతల గ్రంథంలో ఉన్నదే రాశాడు. అపోస్తులు చెప్పింది ప్రవక్తల గ్రంథాల్లో నుంచి, లేఖనాల్లో నుంచి. నీవన్నట్టు నేను రాజునే. జాన్ చాప్టర్ 18:37-38 చెప్తుందమ్మా. కూర్చిన సాక్ష్యం ఇచ్చరకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే. అబ్బే, యేసుక్రీస్తు పుట్టలేదండి. యేసుక్రీస్తు ఏమో నేను పుట్టి తిని అంటున్నాడు. ఇక్కడ పిలాతు ముందు మాట్లాడాడు. ఆ దేశ గవర్నర్ గురించి ఆయన ముందు సాక్ష్యం ఇస్తుంటే ఈడెవడు పుట్టలేదండి. పుట్టుకంటే ఇదండి. ఎవడరా నీకు దీర్ఘాలు తీయమన్నది? ఎందుకన్నది సామెతల గ్రంథంలో ఉంటుంది కదా, 8వ అధ్యాయంలో ఉంటుంది కదా. నేను పుట్టి తిని అన్నాడా లేదా? సామెతల గ్రంథం 8వ అధ్యాయము
భూమిని 24 నుంచి చదువు. లేనప్పుడు ఊటలు లేనప్పుడు నేను పుట్టి తినే మునుపు పుట్టక మునుపు మునుపు నేను పుట్టి తిని ఆయన ఆకాశ విశాలమును జలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు ఇది ఎవరు మాట్లాడుతున్నారు? చాలు, ఇది ఎవరు మాట్లాడుతున్నారు? సామెతల గ్రంథం రచయితరే చెప్పిన మాట ఇది కాదు, సొలొమోను కాదు. సొలొమోను ద్వారా యేసుక్రీస్తు మాట్లాడాడు, నేను పుట్టి తిని. అందుకనే ఇదే వచనాన్ని ఎవరు చెప్పారు? యోహాన్ చెప్పారు. సాక్ష్యం లేదా? 2 సాక్ష్యాలు వచ్చాయి. దానికి కూడా సాక్ష్యం ఉంది. దీని నెరవేర్పు అక్కడ ఉందిగా. దీని కింద ఒకటి ఉంటుంది చూసారా, ఈ మధ్య మరొక ఎవరైతే ఈ గందరగోళానికి తెరదీశాడో అతడే ఈ మధ్యలో మరొక ఇక నవ్వొస్తుంది కానీ చెప్పకూడదు కనుక ఏమంటున్నాడంటే 31 చదువు. ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు ఆయన చేసిన, చూసారా వీడి లాజిక్ ఏంటిదంటే యేసుప్రభు ముందా పరలోకం ముందా? యేసుప్రభే ముందు. అందుకే నిత్యుడు అని చెప్పడానికి యేసుప్రభు ముందు, పరలోకం తర్వాత. అసలు యేసుప్రభువే పరలోకం నుండి పుట్టాడు, పరలోకం నుండి భూలోకానికి. యేసుప్రభు నువ్వు దేవుడు కనక ముందే దేవుడు ఉన్నాడు, పరలోకం ఉందే. అర్థమైందా లేదా? యేసుప్రభు నువ్వు దేవుడు కనక ముందే పరలోకం ఉందే దేవుడు ఉన్నాడు. కానీ ఇక్కడ చిన్న ట్రాన్స్లేషన్ రాత్రి పెట్టాను, చూశారో లేదో మీరు. ఆయన కలుగజేసిన భూలోకాన్ని బట్టి నేను ఆనందించుచుండి నేను ఉండాలేడా? క్యాథలిక్ బైబిల్ ఇంకా 4-5 ట్రాన్స్లేషన్ చూస్తే ఇక్కడ పరలోకం లేదు. అయినా దేవుడు పరలోకాన్ని సృష్టించాడు. దేవుడు యేసుప్రభు పరలోకాన్ని సృష్టించలేదు. యేసుప్రభు ద్వారా దేవుడు భూలోకాన్ని సృష్టించాడు. ఇంత జ్ఞానం, ఇంత రెఫరెన్స్, ఇంత మైండ్ ఉండాలి, ఇంత ఆలోచన విధానం ఉండాలి. బైబిల్ బోధించడం అంటే ఆషామాషి కాదు. కాబట్టే సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు పరలోకంలో పుట్టి భూలోకానికి వచ్చిన యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తము మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన దేవుని చేత లేపబడ్డాడు. అప్పటి నుంచి ఆయన మన నిత్య రక్షణకు కారకుడయ్యాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంతమంది పుట్టినా ఎంతమంది సచ్చినా వారందరికీ రక్షణ కావాలి అంటే యేసుక్రీస్తే కారణం. యేసుక్రీస్తును రక్షకుడని, దేవుని కుమారుడని, ప్రభువని నమ్ము, ఆయనను గురించిన సువార్త ప్రకటించు. అంతేగాని ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఉనికుందా లేదా, ఈ చర్చలు అనవసరం. ఈ చర్చల వల్ల గందరగోళం, అవునా కదా, అవిశ్వాసం అన్నీ పుట్టి నరకానికి వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి మనం పరలోకాని కోసం గురిపెట్టి నడుస్తున్నాం. కాబట్టి వాటన్నిటినీ పట్టించుకోవద్దు. మరీ రెచ్చగొట్టినప్పుడు ఏదో ఇగో ఇలాంటి రెఫరెన్స్లన్నీ ఇప్పుడు కూడా చెప్పాల్సింది. అందుకే ఏం మాట్లాడతలేడు అనే ఫోన్లు నాకు, మీరేం మాట్లాడలేదు, మిమ్మల్ని వదిలేసి వేరే వాళ్ళు వాడుతున్నారు ఏంటంటే వాళ్ళు వాడని మనకెందుకు, అవునా కదా. యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని ఈ తెలుగు ప్రజలకు తెలియజేయడం మొదలుపెట్టిందే నేను పెట్టిన తర్వాత యేసు దేవుని కుమారుడు అని ప్రకటించిన తర్వాత ఒక 3-4 సంవత్సరాల తర్వాత ఒకడు ఫోన్ చేశాడు నాకు, నువ్వు ఏరియస్ అనేవాడి సిద్ధాంతాన్ని బోధిస్తున్నావు అంటే. అసలు ఏరియస్ ఎవడో తెలియదు నాకు. నేను యేసు దేవుని కుమారుడనే సబ్జెక్టు తీసినప్పుడు ఏరియస్ అనేవాడు ఎవడో తెలియదు నాకు. గూగుల్లో కొడితే అప్పుడు తెలిసింది. ఆడొక్కడే పోరాడాడు ఆ రోజు. యేసు దేవుని కుమారుడు, ఆయనకు స్తుతులకు పాత్రుడు గాడు, ఆయన ఆరాధనకు పాత్రుడు గాడు. ఆయన ద్వారా మనం దేవుణ్ణి స్తుతించాలి, ఆయన ద్వారా దేవుణ్ణి ఆరాధించాలని ఆనాడు ఏరియస్ ఒక్కడే పోరాడాడు. 300 మంది బిషప్పులు, రోమన్ క్యాథలిక్ ఎవడాడు రాజుకు భయపడి ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని తీసుకు ఆయనను వెలివేశాడు. ఆయన ఒక్కరిని వెలివేసినంత మాత్రాన సత్యం చనిపోదుగా.
ఎప్పుడు సత్యానికి సమాధి ఎవడు చేయలేడు. తాత్కాలికంగా అబద్ధం గెలుస్తుందో ఏమో కానీ అంతిమ విజయం సత్యమే వజయతే.